హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? సో చాలా రోజులు అయిపోయింది నేను బ్లాగ్ చేసి చేద్దాం అనుకుంటూ ఉన్నా, అలాగే పోస్ట్పోన్ అవుతూ ఉంది. యాక్చువల్గా మేము మార్నింగ్ అనుకున్నది, ఈరోజు మార్నింగ్ కిచెన్ టూర్ చేద్దామని అనుకున్నాం. బికాస్ చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు కదా, హోమ్ టూర్ ఆర్ కిచెన్ టూర్ ఇట్లా చేయండి అని చెప్పి. ఫస్ట్ అయితే మేము ఈరోజు అనుకున్న బ్లాగ్ కిచెన్ టూర్ ఫినిష్ చేసేద్దాము, మండేకి పోస్ట్ చేద్దాము అనుకున్నాం. బట్ ఆఫ్టర్నూన్ నాకు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది. సో దాంట్లో సౌఖ్యద శారీస్ వచ్చాయి. సరే కిచెన్ టూర్ నెక్స్ట్ చేద్దాము, ఇప్పుడైతే శారీస్ చేసేద్దాము అని చెప్పి శారీస్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎవరైనా చాలా మంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ సౌఖ్యద పేజ్ ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అయిపోండి. వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ శారీస్ అండ్ మీకు సౌఖ్యదలో ఉండే ప్రైజెస్ కూడా దే ఆర్ ద బెస్ట్ పాసిబుల్ ప్రైజెస్. మీకు మార్కెట్లో ఆ క్వాలిటీకి ఉండే శారీస్ అన్ని కూడా ఉన్న ఎవ్రీ శారీ కూడా వీఆర్ మేకింగ్ షూర్ ఇట్స్ ప్యూర్, నో ఇట్లా సెకండ్ వెరైటీ ఆర్ థర్డ్ ఇట్లా ఉంటుంది కదా, లేకపోతే ఏదో ఫ్యాబ్రిక్లో మిక్సింగ్ అట్లా ఏమీ లేకుండా వీఆర్ మేకింగ్ షూర్ మేము ఓన్లీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తున్నాము. అండ్ కొన్ని ఫ్రాక్స్ కూడా నేను పెట్టాను, మీకు అది కూడా చూపిస్తాను. దీంట్లో నేను సౌఖ్యదలో రీల్ కూడా పోస్ట్ చేశాను. మేము ఇంకా కూడా ఫ్రాక్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాము. అండ్ చిన్నపిల్లలవి కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు నా శారీస్ అన్నీ వచ్చిన వెంటనే ఆయిషాని, ఏంటి నాకు ఒక్కటి కూడా రాలేదా దీంట్లో, సౌఖ్యతలో నాకేం లేవా అని చెప్పి చాలా చిన్నపుచ్చుకొని తిరిగింది. నేను అదే చెప్తున్నా మా అమ్మతో మాట్లాడుకుంటూ, అర్జెంటుగా పిల్లలు చేయించాలి అని చెప్పి. అండ్ ఇంకా మేము ఇండియా కూడా రావాలి అనుకుంటాం కదా, తనకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి నేను గుండు చేయించాలి అనుకుంటున్నాను. తిరుపతికి వెళ్ళలేదు, తనకి ఇట్లా చేశాను, ఆ జుట్టు కూడా ముడుపు కట్టి హుండీలో వేసాము. బట్ కానీ తిరుపతికి వెళ్ళి చేయిద్దాము అట్లా అనుకుంటాం. తనకు అట్లనే ట్యూన్ చేస్తున్నాను, నువ్వు మంచిగా స్వామికి ఇచ్చేసామంటే ఈ బేబీ హెయిర్ నీకు చాలా బిగ్ ప్రిన్సెస్ హెయిర్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు వరకు అయితే గుండు చేయించుకోవడానికి ఓకేగానే ఉంది. బట్ చూడాలి, తనకి జుట్టు అంటే చాలా ఇష్టం. నా జుట్టు నా ప్రిన్సెస్ హెయిర్ అని ఎప్పుడు ఇట్లా అనుకుంటూ ఉంటుంది. చూద్దాం, మీకైతే ఇప్పుడు నేను శారీస్ చూపించేస్తాను. సౌఖ్యదలో ఓన్లీ చాలా కలెక్షన్ పోస్ట్ చేశాను, బట్ అన్నీ నేను ఇక్కడికి తెప్పించుకోలేను కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ లాగా తెప్పించుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ బనారస్ సారీ, అండ్ దిస్ ఇస్ ప్యూర్ లైట్ వెయిట్ ఖతాన్ సిల్క్ సారీ. ఎంత మంచిగా ఉంది అసలు, కలర్ రెడ్ కలర్. అండ్ దీనికి వచ్చేసి దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ బార్డర్ కాదు, డార్క్ కాఫీ షేడ్ బార్డర్ లాగా అలా ఉంది. అండ్ మొత్తం కూడా సారీ మొత్తం కూడా ఇట్లా పీకాక్ మోటివ్స్ ఉన్నాయి. అసలు ఎంత అంటే అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ సారీ కూడా ఫుల్ షైన్ ఉంది. మీకు నేను ఇది వేసుకున్నప్పుడు కూడా పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను ఎలా ఉంటది అని చెప్పి. సో సారీ మొత్తం అయితే ఇలా ఉంది. మనకు ఇది ఇంకా ఇట్లా బనారస్ ఖతాన్ కన్నా నాకు ఇది మోర్ ఇట్లా పట్టు, మన పట్టు ఎంత మెరుస్తుంది, ఎంత షైన్ ఉంటుంది, ఈ ఫ్యాబ్రిక్ కి అంత షైన్ ఉంది. అండ్ దీంట్లో నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, పేజ్ లో మీరు చెక్అవుట్ చేయండి. ఒకటి ఆనియన్ పింక్, ఇంకొకటి ఒక టెయిల్ కలర్ ఆర్ ఒక విధమైన గ్రీన్ కలర్ ఉంటది కదా, అది చాలా రేర్ కలర్, చాలా బాగుంటది. సో దీంట్లో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు మీకు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, నాకు లైట్ కలర్స్ బాగా ఇష్టం అని చెప్పి. బట్ మా అమ్మకు డార్క్ కలర్స్ ఇష్టం, అందుకే డార్క్ కలర్ పంపిస్తుంది. అండ్ దీనికి వచ్చేసి నేను స్లీవ్లెస్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. జస్ట్ ఇట్లా చిన్న స్లీవ్స్ పెట్టేసుకొని ఇట్లా 1.5 ఇంచ్ స్ట్రాప్ పెట్టుకొని నేను స్లీవ్లెస్ డిజైన్ చేయించుకున్నాను. తర్వాత ఫ్యూచర్ లో ఇంకొంచెం పెద్దగా అయిపోయాక నాకు అట్లా కావాలన్నప్పుడు ఆ బ్లౌజ్ అట్లాగే దాచి పెట్టుకున్నాను. దాన్ని మంచిగా స్లీవ్స్ అట్లా పెట్టి అప్పుడు కుట్టించుకుంటాను. అండ్ మీకు ఇట్లా డౌట్ రావచ్చు, ఎందుకు శారీలో బ్లౌజ్ తీసి కుట్టించుకోదు అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి అట్లా నేను చీరలు కొనుక్కుంటున్నా. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది బ్లౌజ్ చీరలోది నేను కుట్టించుకోను, మా అమ్మనో పెద్దమ్మనో అట్లా వాళ్ళు కుట్టించుకుంటారు, నేను పక్కన తీసుకొని కుట్టించుకుంటా. నా పెళ్లి బ్లౌజెస్ లో కూడా చాలా వరకు కూడా అట్లే చేసుకున్నా. ఇద్దరం వాడుకోవచ్చు కదా, ఒకరే ఎందుకు వాడుకోవాలి అట్లా అనిపిస్తుంది. లేకపోతే నేను విష్ణు వాళ్ళు మార్చుకుంటాం, ఇట్లా మేము అందరం మార్చుకుంటాం ఇంతమంది ఉన్నారు. సో మీరు కూడా మంచిగా ఇక్కడ శారీస్ తీసుకుంటే మీరు బయట బ్లౌజ్ తీసుకొని కుట్టించుకొని దీంట్లో వచ్చిన బ్లౌజ్ మీ అమ్మ వాళ్ళకి కుట్టించేసేయండి, ఇద్దరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి దిస్
ప్యూర్ టస్సర్ మీనాకారి సారీ. మీరు ఇప్పుడు వరకు ఎట్లా చూసుంటారు, మీనాకారి విత్ జార్జెట్, బట్ ఇది మీనాకారి టస్సర్. అసలు ఇది ఎంత బాగుందంటే విత్ అన్ని దీంట్లో ఉన్న థ్రెడ్స్ కూడా రేషం థ్రెడ్స్. మీకు వేసుకుంటే అర్థమైపోతుంది. ఇట్లా మనకు జార్జెట్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, బట్ ఈ సారీ మంచిగా ఇట్లా బరువుగానే ఉంటది. ఓన్లీ చిన్న పిల్లలే వేసుకోవాలి అట్లా ఏం లేదు. ఇట్లా జార్జెట్ కొంచెం పల్చగా ఉంటది కాబట్టి పెద్ద వాళ్ళు ప్రిఫర్ చేయరు, బట్ ఇది మనం అన్ని ఏజెస్ వేసేసుకోవచ్చు. బట్ దానికి తగ్గట్టు మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చాలు. సో దీనికి కూడా నేను అలాగే చేశాను. 2 బ్లౌజెస్ దీంట్లో వచ్చింది అమ్మ వాళ్ళకి. దీనికి నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను చూపిస్తాను. బట్ మీన్ వైల్ మీకు నేను సారీ చూపిస్తాను. సారీ మొత్తం కూడా ఇది ఇలాగే ఉంటుంది. మొత్తం మీనాకారి అని చెప్పాను కదా నేను. సో సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఇది దిస్ ఇస్ ఏమంటారు, మెంతి కలర్ ఆర్ మస్టర్డ్ ఎల్లో అలాంటి కలర్. భరత్ నాకు ఇది ఈ కలర్ ఆ కలర్ అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, నువ్వే చెప్పాలి భరత్ నాకు కలర్ అని చెప్పి. భరత్ అండ్ మా తమ్ముడు అయితే హారిబుల్. అసలు వీళ్ళు ఎలా అంటే పర్పుల్ ని పట్టుకోరు, ఒకరు బ్లూ అంటే ఇంకొకరు దానికి పింక్ అని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళు వార్చుకుంటారు. ఇది బ్లూ కాదు, రెడ్ కాదు, పింక్ కాదు, దీన్ని పర్పుల్ అంటారు అని చెప్పి ఆ రోజు మేము ఆ డిస్కషన్ అట్లా ఆపేసాం. సో సౌఖ్యతలో ఏంటి అంటే టస్సర్ ఇదే కాకుండా మా దగ్గర ఇంకా ఫ్యూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా 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 బాగున్నాయి. దాంట్లో ఒకసారి అయితే నేను ఒక ఈవెంట్ కోసం దాచిపెట్టుకున్నాను. ఒకసారి మిగిలిపోయింది నా దగ్గర. అది ఒక ఈవెంట్ కోసం పెట్టుకుంటే నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, ఇయర్ ఎండ్ కి తన పెళ్లి ఉంది, సో నవంబర్ జూలైలో కొన్ని డేస్ అయిపోయాకని షాపింగ్ చేయాలి అని చెప్పి. ఓకే కదా, తను బ్రైడ్ వెడ్డింగ్ అది చాలా బాగుంటది, సర్లే నీ పెళ్లి ఆల్రెడీ అయిపోయింది కదా, నేను పక్కకు పెట్టేసి ఇప్పుడు నువ్వు కట్టుకోకపోతే ఏం కాదు అని చెప్పి నేను ఆ సారీ పక్కకు పెట్టేశాను. అది కూడా మీకు నేను పక్కన మీకు ఇట్లా లింక్స్ యాడ్ చేస్తాను. చాలా 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 ప్రెటీ ఉంటుంది ఆ సారీ కూడా, చెక్అవుట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఆల్సో ప్యూర్ టస్సర్. దీనికి ఎలా వచ్చింది అంటే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. నాకు అనిపించింది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవడం కన్నా కొంచెం డిఫరెంట్ గా చేద్దాము అని చెప్పి దీనికోసం ఫాలింగ్ రాసల్ తీసుకొని ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్లౌజ్, బ్లాక్ సైడ్ కూడా ఇలా వర్క్ ఉంది. మీరు వర్క్ చూసినా కూడా మా టైలర్స్ ఎంత డీటెయిల్ గా వర్క్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తాను నీట్ గా కూడా వర్క్. సో ఇలా ఉంది బ్లౌజ్. నెక్స్ట్ సారీ. సో టసర్ అయిపోయింది, కతార్ అయిపోయింది. ఇది వచ్చేసి జార్జెట్ బ్లాక్. ప్యూర్ జార్జెట్ సారీ. ఇది కూడా మీరు చూస్తే, ఇది నేను చూపిస్తా. సారీ అంతా కూడా ఓకేనా, సారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ వచ్చి దీనిపైన మొత్తం ఇలా వర్క్ ఉంది. దీస్ సారీస్ ఆర్ వెరీ ఈజీ టు క్యారీ. దీన్ని కూడా మనం ఎలా అయినా బ్లౌజ్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇట్లా మీరు చూసినా కూడా ఇది పళ్ళు అంతా ఇలా ఉంది. అండ్ ఈ శారీకి అయితే మీరు చూస్తే నేను కథానికి కూడా స్లీవ్లెస్ బ్లాక్ బ్లౌజ్ తెప్పించేసుకున్నా. సో అది రెండింటికి వాడచ్చు అని చెప్పి. అండ్ ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు సేమ్ ఇందాక చెప్పినట్టే. లేకపోతే నాకు ఎప్పుడైనా కావాలంటే నేను ఒక 45 అట్లా వచ్చినప్పుడు పెద్దగా వేరే స్లీవ్స్ అవన్నీ పెట్టి కుట్టించుకోవాలంటే అది వాడుకుంటాను. దీని బ్లౌజ్ పీస్ ఏమో ఇలా వచ్చింది. కాంట్రాస్ట్ మంచిగా వచ్చింది చాలా. సో ఇది బ్లౌజ్ పీస్. దీనికి మీరు సీక్వెన్స్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఉంది కదా, అందుకే నేను బ్లౌజ్ పీస్ కూడా తెప్పించా. అమ్మ చూపిద్దాం ఈ బ్లౌజ్ మీకు అనిపిస్తుంది ఎలా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ అని చెప్పి. బట్ మస్టర్డ్కి వచ్చేసరికి రన్నింగ్. అండ్ కథాన్ అయితే మీరు కింద అంచు ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కి అంచు వచ్చేస్తుంది. ఇది డిఫరెంట్ ఉంది కదా, చూపిద్దాము అని చెప్పి తెప్పించాం. అండ్ ఇదే కాకుండా నేను లాస్ట్ వీక్ ఒక గద్వాల్ శారీ పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు అది చెక్అవుట్ చేయకపోతే అది చెక్అవుట్ చేయండి, నేను అది కూడా మీకు పెడతాను దీంట్లో. అది కూడా బ్యూటిఫుల్ శారీ, అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది, ఎంత బాగుందో. అండ్ దానికి కూడా మేము చీరలో వచ్చిన బ్లౌజ్ కాకుండా బయట రాసలు తీసుకొని నేను బ్లౌజ్ డిజైన్ చేయించాను. చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇంకా కొన్ని చీరలు పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా నేను షూట్ చేస్తాను.
మీరు హ్యాపీగా మీకు ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా సౌఖ్యతలో షాపింగ్ చేసేయచ్చు. చాలా వైడ్ వెరైటీస్ అండ్ చాలా మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి. నాకు అసలు అనిపిస్తుంది, నాకు చూసే శారీస్ ని కూడా ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి. నాతో పాటు ఐషు కూడా కూర్చొని అమ్మ ఈ సారీ నువ్వు కట్టుకో, ఇది నీకు చాలా బాగుంటుంది, ఇప్పుడు ఈ సారీ నువ్వు కట్టుకో, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య మాకు ఒక బిగ్ ఏమంటారు, ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్, బట్ అది చెప్తున్నా కదా, నేను ఇట్లా శారీస్ అన్ని తెప్పించుకుంటూ ఇట్లా చేసుకుంటున్నప్పుడు అది కొంచెం వెయిట్ చేస్తుంది, ఇంకా నావి రాలేదేంటి, నాకు ఇంకా రాలేదేంటి అని చెప్పి. ఇన్ కేస్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అయ్యి నేను రిప్లై ఇవ్వకపోతే, నేను ఏదో చేసాను, నేను ఏదో సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఏదో చేసేసాను, దానివల్ల నాకు చాలా ఆల్మోస్ట్ ఒక 2 weeks లేకపోతే 2 weeks అనుకుంటా అటు ఇటు నాకు అసలు చాలా డిఎమ్స్ రాలేదు. నేను అనుకున్నా ఎందుకు రావడం లేదు అనుకున్నా కానీ, బట్ నేను ఇట్లా చేశాను దానివల్ల డిఎమ్స్ రాలేదు అన్నది నేను అసలు రియలైజ్ అవ్వలేదు. థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్, మీరే నాకు మెసేజ్ చేశారు, ఏంటంటే మీకు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై పెట్టరు అని చెప్పి. అప్పుడు అసలు నాకు ఎక్కడ మెసేజ్ వచ్చింది అని చెప్పి అట్లా మేము మొత్తం ట్రాక్ చేసుకుంటూ పోతే మాకు అర్థమైంది నేను చేసిన పని వల్ల ఇట్లా డిఎమ్స్ రాకుండా ఆగిపోయాయి అని చెప్పి. ఫర్ ఎనీ ఎంక్వైరీస్, మీకు ఎటువంటి ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ ఎంక్వైరీస్ మీరు సౌఖ్యత పేజ్ లో డిఎం చేయండి. అండ్ ఆయన నాకు కొంతమంది మీరు ఎందుకు మీరు డైరెక్ట్ గా పెట్టచ్చు కదా ప్రైజ్ అవన్నీ, ఎందుకు మళ్ళీ మీకు డిఎం చేయడము అవన్నీ ఉంటాయి. సో యాజ్ అ స్మాల్ బిజినెస్ మాకు చాలా లాజిస్టిక్స్ ఉంటాయి, మేము ఎందుకు పెట్టాము ఏంటి అన్నది అది ఇంకొక బిజినెస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. సో మీరు అక్కడ జస్ట్ ఒక చిన్న థింగే కదా, మీరు డిఎం చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అలా ఏం అనుకోకండి, అదే నేను 10 sarees అడుగుతున్నా కదా నేను కొనుక్కోలేదని చెప్పి. ఇట్స్ ఓకే, మేము ఏమి అనుకోము. వీఆర్ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని పెట్టినా అన్నిటికీ మేము ఆన్సర్ చేస్తాము. సో మీరు ఇవే కాకుండా మీరు ఇంకా వేరే వేరే చీరలు కూడా అన్ని చూడాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు ఏమైనా ప్రైస్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటే మాకు డిఎం చేయండి. సో కొన్ని శారీస్ ఉంటాయి కదా, ఇట్లా పట్టు చీరలు కానీ జార్జెట్ శారీస్ కానీ, ఇప్పుడు ఈ టస్సర్ తీసుకున్నా కూడా వీఆర్ మేకింగ్ షూర్ మేమైతే ఇట్లా మెషిన్ మీద కుట్టించడం లేదు ఫాల్. ఎందుకంటే మాకి ఇంతకు ముందు ఉన్న కొన్ని చీరలకి ఇట్లా మనం మెషిన్ మీద కుట్టిస్తే ఏమవుతుందంటే ఇట్లా చీర కొంచెం ఇట్లా లోపలికి పోయినట్టు అయిపోతుంది. చేతితో కుడితే ఇది చాలా నీట్గా ఉంటుంది. అందుకే మేము దగ్గరుండి కూడా చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా హ్యూమన్ ఎర్రర్స్ ఖచ్చితంగా అవుతాయి. మనం చేసే జాబ్లోనే మనం చేస్తాం కంపల్సరీ, సో ఇది కూడా అంతే. బట్ 1కి 2 సార్లు మా అమ్మ వాళ్ళ దగ్గరుండి చెప్పి కంపల్సరీ చేతితోనే కుట్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఈ సారీ కూడా ఇది టస్సర్ అంతా ఇట్లా లాగేసినట్టు ఉంటది కదా, అలా కాకుండా దగ్గరుండి మంచిగా కింద పైన 2 కూడా ఇట్లా చేతితోనే కుట్టిస్తారు. నేను చెప్పా కదా వచ్చాక ఇక్కడ చూపిస్తాను సారీ అని చెప్పి. ఇది పెద్దమ్మ కోసము సౌఖ్యత నుంచి తీసుకున్న సారీ, బ్యూటిఫుల్ మష్రూమ్ సిల్క్. మీకు ఇది ఎంత షైన్ ఉందో, అసలు ఎంత సాఫ్ట్ ఉందో సారీ అయితే చాలా 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 బాగుంది. లైట్ అండ్ వెయిట్, సారీ మొత్తం ఇలాగే ఉంటది. అమ్మ వాళ్ళకి చాలా చాలా బాగుంటది. అండ్ ఈ సారీ ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ మా చెల్లి వాళ్ళ హౌస్ వార్మింగ్. సో మా చెల్లి వాళ్ళు మా కమ్యూనిటీకే వచ్చేస్తున్నారు. ఒక 1 minute కార్లో అంతే, కార్లో ఒక 1 minute పడుతుంది అంతే. నడుచుకుంటూ వెళ్తే ఒక 2-3 minutes 4 minutes అట్లా పట్టిద్దేమో. మా లేన్ కాకుండా అవతల లేన్లో మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు ఇల్లు. ఆగస్ట్ లో హౌస్ వార్మింగ్ ఉంటది. సో మీకు నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ లో నేను తన హౌస్ వార్మింగ్ కోసము మా చెల్లి సౌఖ్యత నుంచి ఏమేమి షాప్ చేసింది, సారీస్, తర్వాత ఆమె చాలా తెప్పిస్తుంది డెకరేషన్ హౌస్ వార్మింగ్ కి కావాల్సిన అవన్నీ కూడా షేర్ చేస్తాం. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. అండ్ ఇదైతే అసలు చాలా అంటే చాలా ప్రెటీ ఉంది ఈ సారీ, మరూన్ రెడ్, అండ్ చాలా బాగుంటది అమ్మ వాళ్ళకి కూడా. నిజంగా చెప్పు, నీకు ఈ సారీ ఎలా అనిపించింది? అక్కడ కలర్ కాంబినేషన్ ఇదంతా డిజైన్ అంతా చాలా నచ్చింది. పర్సనల్ గా నాకు బెనారస్ చాలా ఇష్టం కాబట్టి ఇంకా నాకు చాలా నచ్చింది. అండ్ సౌఖ్యత దాంట్లో పెడుతున్న ప్రతి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉన్నాయి. మేము చాలా చాలా చూసి 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 పెడుతున్నాము. అండ్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా ప్రెటీ ఉంటున్నాయి. అండ్ మీరు ఈ ఆషాఢ మాసం కోసము ఏమైనా మంచిగా ఇట్లా పట్టు ఆర్ బెనారస్, ఇప్పుడు మోస్ట్లీ పట్టు కన్నా ఎక్కువ బెనారస్ సిల్కే ప్రిఫర్ చేస్తున్నారు అందరు, కథాన్ సిల్క్. అవి ఏవి కావాలన్నా వచ్చి సౌఖ్యతలో చెక్అవుట్ చేసేయండి. నో రిగ్రెట్స్. ఆ కాంబినేషన్ కానీ ఆ క్వాలిటీ కానీ చాలా బాగుంది. చాలా చీరల పిచ్చి, ఎంత చీరల పిచ్చి అంటే
నేను మా చెల్లి అంత కదా నాకు చీరలు ఇష్టం, బట్ దీనికి ఎంత పిచ్చో, చీరలు చూస్తూనే ఉంటది. నీకు ఎట్లా అనిపిస్తుంది మై? నీకు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? చూసిన ప్రతి కాంబినేషన్ ఇట్లా ఉంటది కదా, కలర్ కాంబినేషన్, అబ్బా ఎంత బాగుందో, అరే తీసుకుందామా అంటే సరే ఇది వేరే వాళ్ళు ఎవరైనా 3 చీరలే కొనుక్కుంది, ఎక్కువ కొనుక్కోలేదు. మా చెల్లి కొనుక్కోమని అన్నీ తీసుకోవాలనే అనిపిస్తుంది. నువ్వు చెప్తావా అమ్మాయి నీ హౌస్ వార్మింగ్? మర్తిద్దామా? ఏం చేయాలి కదా, ప్లీట్స్ పెట్టాలన్నా కదా, ఏం చేసి పెట్టావా? ప్లీట్స్ పెట్టాక ఓకే. నీ హౌస్ వార్మింగ్ కొన్న సారీ గురించి చెప్తావా? అది కూడా పెట్టాలి సారీ, కానీ అల్టిమేట్ ఉంది అది. నాకైతే చాలా నచ్చింది ఆ కాంబినేషన్ కానీ అది కానీ, ఎంతో ఇష్టపడి తీసుకున్నా. చాలా చాలా బాగుంది. సో తనంతా మంచిగా అట్లా పెట్టుకుంది కదా, అందుకే తన హౌస్ వార్మింగ్ ఆ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడే మీకు నేను ఆ సారీ చూపిస్తాను. చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ ప్రెటీ సారీ. అండ్ నాకు తెలిసి మీలో చాలా మందికి ఆ సారీ నచ్చుతుంది. అండ్ ఆ సారీ ఓన్లీ అవైలబుల్ ఆన్ ప్రీ ఆర్డర్. మినిమం 50 days పడుతుంది. ఉన్న సారీస్ అన్ని కూడా మా దగ్గర హ్యాండ్ వోవెన్ సారీస్. సో మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ చేస్తే అట్లీస్ట్ 50 days పడుతుంది సారీ రెడీ అవ్వడానికి. బట్ ట్రస్ట్ మీ, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ద క్వాలిటీ ఆఫ్ సారీస్ వచ్చేసి అసలు ఇంకా ప్యూర్ క్వాలిటీ. మేము కొనుక్కుంటే ఎలా మనం చూసి కొనుక్కుంటామో, సో మేము తీసుకున్నప్పుడు కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తున్నాం. ఓకే, మనమైతే ఇట్లా తీసుకుంటామా, ఇది నచ్చుతుందా, ఇది ఇట్లా బాగుంటుందా, అందరం చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి మేము ఒక్కొక్కసారి ఎలా చూస్తుందంటే, ఇప్పుడు తనకు ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది అండ్ నాకు ఎలా ఉంటే బాగుంటుంది, అందరినీ ఊహించుకొని సెలెక్ట్ చేస్తుంది. అది మమ్మీ వాళ్ళకు, మనకు, మన ఏజ్ వాళ్ళకు, ఇంకా మనకంటే చిన్న వాళ్ళకు. సో సౌఖ్యత ఇట్లా మాకు ఎలా చేయాలి అంటే, ఇట్లా ఒక 1 stop డెస్టినేషన్ అన్ని, ఇంకా ఈ చిన్న ఆన్లైన్ స్టార్ట్ అయిన ప్లాట్ఫామ్, స్టార్ట్ అయిన స్టోర్ బిగ్ ఒక మంచి ఏమంటారు ఒక స్టోర్, షోరూమ్ పెట్టాలి అవ్వాలి ఫ్యూ ఇయర్స్ లో. నాకు మా చెల్లి హెల్ప్ చేస్తుంది చీర కట్టుకోవడానికి, ఇట్లా ప్లీట్స్ ఇవన్నీ చేసేస్తుంది. దీనికి నీకు ఫ్రంట్ ప్లీట్స్ కావాలా అంటే అట్లనే నాకు నేను కట్టుకుంటా, ఇట్లా ఒకటైతే వేసేసుకుంటా. తనంత మంచిగా రాదు, తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని సారీ కూడా నేను డ్రేప్ చేయగలుగుతా, కానీ నేను క్యారీ చేయలేను. కానీ మా అక్క చాలా గ్రేస్ఫుల్ గా క్యారీ చేస్తుంది, అది నాకు నచ్చుతుంది. ఓ మై నిజంగా. అండ్ నేను రీసెంట్ గా ఇట్లా సారీ డ్రేపింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జో మేకప్ ఆర్టిస్ట్ పేజ్ ని చెక్అవుట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని. మీకు నేను అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను.